వెల్కమ్ టు ద విజయ్ రివ్యూస్. మోగ్లీ రివ్యూ. రొటీన్ లవ్ స్టోరీ, బట్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. సందీప్ రాజ్ కలర్ ఫోటో తర్వాత ఒక మంచి లవ్ స్టోరీతో వస్తాను అనుకున్నా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇది చాలా రొటీన్ అండ్ టెంప్లెట్ లవ్ స్టోరీ. కర్మ సిద్ధాంతాన్ని, రామాయణాన్ని మిక్స్ చేసి ట్రై చేశారు, బట్ అది అస్సలు వర్కౌట్ కాలేదు. ఇంకోటి ఏంటంటే స్లో నరేషన్ అండ్ యాక్షన్ బ్లాక్స్ అస్సలు వర్కౌట్ కాలేదు. కాబట్టి ఈ మూవీ మనకి యావరేజ్ అనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే రోషన్ కనకాల బాగా చేసిండు, అంటే సెటిల్డ్గా చేసిండు. హీరోయిన్ చాలా బాగుంది. డైలాగ్స్ లేవు, బట్ స్టిల్ ఎక్స్ప్రెషన్తో చాలా బాగా అనిపించింది. ఇంకా మెయిన్ పిల్లర్ అండ్ హైలైట్ ఆఫ్ ద మూవీస్ బండి సరోజ్ కుమార్ గారు. డైలాగ్ డెలివరీ కానీ, ఇంటెన్సిటీ కానీ, స్క్రీన్ ప్రెసెన్స్ కానీ చాలా బాగుంది. చాలా బాగా రాసుకున్నాడు కూడా డైరెక్టర్. వైవా హర్ష కూడా బాగా చేశాడు. మ్యూజిక్ ఈజ్ ఓకే, బీజిఎం అంత హైలైట్గా ఏమి అనిపించలేదు. కెమెరా వర్క్ కూడా ఇంకొంచెం బాగుంటే బాగుండేది అనిపించింది. డైరెక్టర్ గారు కూడా ఇప్పుడు కలర్ ఫోటో లాంటి ఒక మంచి మూవీ తర్వాత ఇట్లాంటి రొటీన్ టెంప్లెట్ స్టోరీస్ కాకుండా కొత్తగా థింక్ చేసి మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మూవీ అయితే నా దృష్టిలో ఒక యావరేజ్ మూవీ, బట్ ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. టికెట్ 99 రూపీస్ మాత్రమే ఉంది సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో. సో అఫోర్డబుల్ కూడా ఉంది. ఈ వీకెండ్ మీకు వెళ్ళి చూడాలనుకుంటే ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అట్లనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం బలం వస్తుంది. థ్యాంక్ యూ గైస్.